మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము పాల్గొన మాసం శుద్ధ చవితి రేపు మరియు మనకు శనివారం. అయితే ఈ పాల్గొన మాసం చాలా విశేషమైనది. అందులో ఈ మాసం ఎటువంటిది అంటే మనకు సకల వ్రతాల ఫలితాన్ని పొందే మాసం అని చెప్తారు పురాణాలలో. ఎందుకు అంటే ఇన్ని రోజులు మనం ఇప్పుడు పరీక్షలు వచ్చాయండి, ఏడాదంతా చదువుతూ ఉంటాం, ఆటలు పాటలు ఎలాగో వెళ్ళిపోతుంది. కానీ పరీక్షల సమయంలో ఖచ్చితంగా చదువుకుని ఆ తరగతి పాస్ అవుతే మళ్ళీ ఇంకో తరగతికి వెళ్తామా లేదా? అదేవిధంగా ఈ ఏడాదిలో వచ్చిన వ్రతాలు అన్ని నెలలలో పూజలు అన్నీ ఎన్నో ఉంటాయి, కానీ మనం అన్నీ చేసుకోలేము కదా. అవన్నీ అందుకనే మనకు పెద్దలు ఏం చెప్తారంటే పాల్గొన మాసంలో ఖచ్చితంగా దైవారాధన చేసుకోండి, లక్ష్మీనారాయణలను పూజించండి, పార్వతీ పరమేశ్వరులను పూజించండి, మీ ఇష్ట దైవాన్ని పూజించుకోండి. పూజించడం వల్ల ఎన్నో రెట్ల ఫలితాన్ని పొందుతారు. ఈ సంవత్సరం మొత్తంలో మనము అన్ని వ్రతాలు చేసిన దొరికే పుణ్యం కంటే ఎన్నో రెట్ల ఫలితం మనకు కలుగుతుంది, మన కోరికలు నెరవేరుతాయని. అయితే ఇదే సందర్భంలో మనకు రేపు చవితి అనగానే వినాయకుడికి లింక్ ఉంటుంది, మనకు తెలుసు. అయితే మనం సంకష్టహర చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చేదండి. కానీ ఈ మాసంలో శుద్ధ చవితి రోజులు ఏమంటారంటే పుత్ర గణపతి అంటారు. పుత్ర గణపతి వ్రతము, పుత్ర గణపతి చవితి అంటారు దీన్ని. అయితే ఈరోజు చక్కగా మనం సంకష్టహర చతుర్థి అయినా ఏవైనా కూడా వినాయకుడిని పూజించుకుంటాం. అదేవిధంగా ఈరోజు చక్కగా ఆ వినాయకుడిని ఉదయమే చక్కగా అంటే సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవడం, 21 ప్రదక్షిణం చేసుకొని చక్కగా మనకు వచ్చిన స్తోత్రాలను పఠించి ఓం గం గణపతయే నమః అనే నామాన్ని జపించుకొని రావడం. మరి ఇంట్లో గణపతిని పూజించుకోవడము, ఆ గణపతి స్తోత్రాలను పఠించడము, ఇవన్నీ చేయడం వల్ల మనకున్న ఆటంకాలు తొలుగుతాయి. అదేవిధంగా ఇది పుత్ర గణపతి చవితి అన్నారు కదా, అందుకోసము ఎవరైతే పుత్ర సంతానం కావాలి అని కోరుకుంటారో, సంతానం కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు ఈరోజు ఒక వ్రతాన్ని ఆచరించాలి. అంటే మామూలుగా గణపతిని పూజించుకోవడము, మన ఆటంకాలు తొలగడము, మనకు అభివృద్ధి అనేది కలుగుతుంది. కానీ పుత్ర సంతానం కావాలని కోరుకునే వాళ్ళు ఈరోజు ఉదయమే చక్కగా సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించుకొని దేవాలయానికి వెళ్తే దేవాలయంలో కానీ లేదు ఇంట్లో కానీ ఆ వినాయకుని స్తోత్రాలను పఠించడము, వినాయక జపం చేసుకోవడము, ఆ ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసి ప్రదోష వేళలో మనము మళ్ళీ వినాయకుడికి పూజించుకొని చక్కగా మనము పండ్లు పాలు మరియు అన్నీ ఏవో ఒకటి తీసుకుంటాం కదా. ఉపవాసం అన్నా కూడా మన అంటే జీవిత విధానాన్ని బట్టి మనం ఉండలేని వాళ్ళైతే తీసుకున్నప్పటికీ సాయంత్రము వీలైతే చక్కగా స్నానం చేసుకొని వినాయకుడిని పూజించుకోవాలి. అష్టోత్తరంతో పూజించుకొని మరి నువ్వులు బెల్లము కలిపిన పదార్థాన్ని నివేదించుకోవాలి. అవి ఉండలుగా చేసి చిన్న పిల్లలకు పంచిపెట్టాలి. పంచిపెట్టి
తర్వాత ఏం చేయాలి అంటే బ్రాహ్మణ సమారాధన చేసుకోవాలి అంటుంది మన పురాణాలు. బ్రాహ్మణ సమారాధన అంటే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టుకోవాలి, దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. అయితే మనకు అట్లా వాళ్ళని పిలిచి పెట్టే అవకాశం ఉండదు కాబట్టి ఏ దేవాలయానికన్నా వెళ్ళి వాళ్ళకి స్వయం పాకాన్ని సమర్పించుకొని దక్షిణ సహితంగా వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ నువ్వులు బెల్లాన్ని పిల్లలందరికీ పంచి మనము ఆ రోజు ఉపవాసంగా ఉండి ఆ గణపతిని స్మరిస్తూ గడపాలి. ఈ విధంగా ఎవరైతే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని చేసుకుంటారో వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది. ఆ సంతానం కూడా చక్కగా ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగిన అదృష్టవంతులుగా జన్మిస్తారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మరి ఈ మంచి విషయాన్ని మీరు మీ బంధువులకు, అవసరం ఉన్న వాళ్లకు అందరికీ తెలియజేయండి. మనం మామూలుగా ఎవరేం చేసుకోవాలి అనేది కూడా ఉన్నది కాబట్టి అందరూ మనకు ఎన్నో ఉంటాయండి ఆటంకాలు జీవితంలో. కాబట్టి ఏదో ఇప్పుడు షాపులలో ఆఫర్లు ఉన్నాయి అంటే మనకు అవసరం లేకున్నా పోయి కొనుక్కొచ్చుకుంటాం, అరే ఆఫర్ ఉంది కదా అని. మరి ఆ వస్తువులకే మనం అంతగానము ఆతృత పడతామే. మరి జీవితంలో ఎన్నో ఆటంకాలు మనం పెద్దగా పట్టించుకోము. ప్రతిదానికి ఏమో అంటారు కదా, కాల్లో ముళ్ళు, చెవులో జోరీగా, కంట్లో నలుసు, అది ఎప్పుడూ మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు ఎప్పటికీ మనకు నిరంతరము ఆటంకంగా మారుతూ ఉంటాయి. అటువంటివన్నీ తొలగాలంటే ఈరోజు గణపతిని ఆరాధించడము, గణపతిని స్మరించడము, గణపతి నామాన్ని జపించడం తప్పకుండా చేసుకున్న వాళ్ళందరికీ కూడా చక్కని ఫలితాన్ని ఇస్తాడు, అనుగ్రహిస్తాడు గణపతి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళందరూ చేసుకోండి. చక్కగా ఆ వినాయకుడి, ఆ గణపతి యొక్క అనుగ్రహంతో మీరు మీ పిల్ల పాపలతోని ఆరోగ్య ఐశ్వర్యాలను పొందాలని కోరుకుంటూ మరి వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్లో ఓం గం గణపతయే నమః అని నామాన్ని రాయండి. ప్రతిసారి చెప్తున్నానండి, ఇది ఏదో నా కోసమే, నాకేదో డబ్బులు వస్తాయో మీరు రాస్తే, కనీసము ఒక మాట చెప్తే పాటించాలి. ఒకళ్ళు పాటిస్తే ఇంకోళ్ళు పాటిస్తారు వాళ్ళని చూసి. మన దగ్గర ఉన్నదే అది. మన వాళ్ళల్లో ఎవరన్నా ముందు పడి ఒకళ్ళు చేస్తే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ముందు పడే వాళ్ళు ఎవరో అదృష్టవంతులు. ఇప్పుడు మీరు ముందు ఓం గం గణపతి నమః అని రాసిండ్రు అనుకోని, మీరే ఫస్ట్ వ్యక్తి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు రాస్తే వాళ్ళు రాసిన దాంట్లో ఫలితం కూడా మీకు దక్కుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మీకు ఎటువంటి పైసలు నష్టం లేదు, ఏం లేదు. కేవలము ఒక చేయితోని అక్షరాలను నొక్కడం మాత్రమే. ఇంకా అది కూడా స్పీక్ టు రైట్ అని ఉంటే కనుక అది కూడా అవసరం లేదు, నోటితో చెప్పడమే. ఆ ప్రయత్నం చెయ్యండి. ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి రాయండి, రాసి అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని షేర్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఆ గణపతికి నేను కూడా మొక్కుతున్నాను, ఎందుకంటే చాలామంది విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామందికి సంకష్టహార చతుర్థి ఒకటే తెలుసు, వినాయక చవితి తెలుసు, కానీ ఇవి తెలియదు. కాబట్టి తెలుసుకోండి, ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాయి కదా. కాబట్టి మన దగ్గర ఏమేమి సాంప్రదాయాలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి తెలుసుకోవడం కూడా మనకు అవసరమే. తెలుసుకొని నమస్కరించుకోండి ఆ గణపతికి, అన్ని శుభాలు జరుగుతాయి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.